నిషేధించాల్సిందని మాట్లాడుతూనే నిత్య జీవితంలో దాన్ని వాడకుండా ఉండలేకున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని చర్యల ద్వారా దానికి సంబంధించి ఎవరో అంకురార్పణ చేయాలి కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం తరఫున స్వచ్ఛ భారత్ ఇండియా పేరున కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రజల భాగస్వామ్యం ఏ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం అది కాదు, ఏ ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఆ కార్యక్రమం విజయవంతం కాదు అనేటువంటి మాటను విశ్వసించేవాడిగా ప్రజల భాగస్వామ్యం తీసుకోవాలంటే ప్రభుత్వం తరఫున ఏం నిర్ణయాలు తీసుకోవాలో అందుకు సంబంధించి నేను మను చౌదరి గారితో మాట్లాడే సందర్భంలో ఆ రోజు జయదేవ్ గారు మిగతా అంత అధికారులు ఉన్నప్పుడు కొత్తగా ఆలోచన చేయాలి, మనం ప్రజాస్వామ్యంలో ఒక డైరెక్షన్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం జరగాలి ఎప్పుడు అనేటువంటి స్టూడెంట్ లీడర్ వచ్చినాం కాబట్టి ఎప్పుడైనా ఇన్నోవేషన్ ఒక ఐడియాను కొత్తగా ఏమైనా చేయాలని ఆలోచించే సందర్భంలో మను చౌదరి గారు చొరవతోటి అక్షయ్ గారు ఈ యొక్క ప్రాజెక్టును తీసుకున్నారు. వారికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉండే సమయంలో వారు ట్రాన్స్ఫర్ అయినారు. కొద్దిగా మధ్యలో డిలే అయితే జయదేవ్ గారు మళ్ళీ దృష్టి తీసుకొచ్చి సార్ అది అక్కడనే కొద్దిగా మళ్ళీ ఈ యొక్క ప్రాజెక్టు ఆన్ వీల్స్ ఎక్కింది కానీ అది ముందుకు ఫార్వర్డ్ కావడానికి మళ్ళీ మీరు యొక్క జరుపు కొట్టాల్సి వస్తుందంటే నేను మళ్ళీ ఒక జాయింట్ వెంచర్ మీటింగ్ పెట్టి ఇమీడియట్గా టెలిఫోన్ చేసి రాయాను కదా అని వాళ్ళని అందరూ పిలిచి కూర్చోబెట్టి ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఎలా మనం దాన్ని తీసుకొని ముందుకు పోతాను. వారు కోరినట్టుగా నీకు వీలైతే రేపు లేదా ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటి దగ్గర తీసుకెళ్ళి అన్ని కూడా కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా మనం నాట్యంలో తీసుకుందామని మనవడం నేను సందర్భంగా మనవిస్తాం. 18 స్టార్టప్లు, దాదాపు 6,760 గంటలు శ్రమపడి అందులో 3 నెలల నుంచి కొత్తగా వచ్చినటువంటి యువ స్టార్టప్ సంబంధించిన వాళ్ళందరూ కూడా శ్రమపడి ఒక కార్యక్రమం తీసుకున్నారు. నేను వారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. తప్పకుండా ప్రపంచంలోనే లేదా మీరు ఇంతవరకు కొన్ని దానికి సంబంధించినటువంటి రైట్స్ వచ్చినటువంటి సందర్భంగా ఇది ఎక్కువగా ప్లాస్టిక్ ఇప్పుడే మీరు అమరాబాద్ సంబంధించి ఆ ప్లాస్టిక్ ఎట్లయితే ఒక ప్లాస్టిక్ రహిత ఫారెస్ట్గా చేస్తూ ఉన్నారు, ప్లాస్టిక్ రహిత కాన్సెప్ట్స్ చేయాలనే మీ కాన్సెప్ట్కు తోడుగా నేను ఇలా ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టుగా మా కాన్స్టిట్యూన్సీలో 280 మహిళా సంఘాలు ఉన్నాయి. నేను వేరే ఆర్గనైజేషన్స్ కంటే కిందకు చెప్పినట్టు భూమాత గోమాత అదేవిధంగా ఈ మాతలందరితోనే ఆ కార్యక్రమానికి ప్రారంభం చేయాలని 280 మంది మహిళా సంఘాలకు 300, 400, 500కు సంబంధించినటువంటి ఒక స్టీల్ బర్తన్ బ్యాంక్ అనేటువంటి ఒక కిట్ 13 ఐటమ్స్ అంటే ఒక కుటుంబం ఒక ఫంక్షన్ చేసుకుంటే స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ వస్తువులను 13 రకాల వస్తువులను మెంబర్షిప్ అక్కడ ఉన్నటువంటి సంఘం సభ్యుల ప్రకారంగా కొంతమందికి 300 కిట్టు, కొంతమందికి 400 సెటప్ కిట్టు, కొంతమందికి 500 మంది కిట్టును మొత్తం గ్రామాలకు 280 మంది మహిళా సంఘాలకు ఇచ్చడం. భవిష్యత్తులో హుస్నాబాద్లో ఏ కార్యక్రమం జరిగినా ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ ప్లేట్లనే వాడే విధంగా కార్యక్రమం తీసుకొని ఇది నా నియోజకవర్గం మొత్తం చేసిన. అంతేకాదు నియోజకవర్గంలో 540 టీ స్టాల్స్ ఉంటే ప్రతి టీ స్టాల్కు 100 గ్లాసులు ఇచ్చి ఎవరు కూడా ప్లాస్టిక్ గ్లాసులు వాడద్దు, ఇదే స్టీల్ గ్లాసులు వాడాలని సామధాన భేద దండ ఇచ్చాం. ఈ యొక్క సామాగ్రి ఇచ్చినాం. వాడకపోతే ముందు సమన్వయం చేస్తూ ఉన్నాం. మహిళా సంఘాలు కూడా వాళ్ళని చైతన్యపరుస్తూ ఉన్నారు. అధికారులు సరైన విధంగా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అవి వాడకపోతే చర్యలు కూడా తీసుకుంటాం అనేటువంటి ఒక భయం కూడా మనుషులు లేకపోతే ఎవరు కూడా ఇవాళ భక్తి ఆ భయం ఉండాలి. కాబట్టి నేనేం చెప్పినంటే ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇవాళ చాలామంది పేషెంట్స్ క్యాన్సర్ కానీ గర్భసంచి కానీ ఇటువంటి వస్తూ ఉన్నప్పుడు దానికి కారణమైనటువంటి పర్యావరణము లేదా మనకు ఉండేటువంటి ప్లాస్టిక్ వాడకం పెరిగిపోవడం వల్ల చూస్తాం. మనం పెళ్ళిళ్ళకి వెళ్తే ప్లాస్టిక్ ప్లేటు పచ్చడి అక్కతోటి ఉంటుంది. మనం నిజంగా అరటాకరంగా అన్నం వేసుకుంటే వెంటనే ప్లాస్టిక్ వచ్చి అన్నంలో డైరెక్ట్ కడుపులోకి విషయం పోతా ఉన్నది. సో దాన్ని నివారించడానికి నేను ఒక మార్గంగా మా నియోజకవర్గంలో ఒక ప్రయోగాత్మకంగా చేసినాం. తప్పకుండా అది ఆనరేబుల్ గవర్నర్ గారిని తీసుకెళ్ళి నా కాన్స్టిట్యూన్సీకి స్వయంగా వారు వెరీ ఇంప్రెస్ అయ్యి స్వయంగా వారే నా కాన్స్టిట్యూన్సీ హుస్నాబాద్కి వచ్చి లాంఛనంగా ప్రారంభించినారు. అది 100% డిస్ట్రిబ్యూషన్ దాదాపు నెల రోజులు పట్టింది. దాని మ్యానుఫ్యాక్చర్ తయారు చేయాలంటే కూడా ఒకటేసారి అంత పెద్ద క్వాంటిటీ 280 × 400 13 ఐటమ్ అంటే కూడా మామూలు ఐటమ్ కాదు కాబట్టి అన్నీ సప్లై చేసినాం. ఇవాళ ఇది కూడా తప్పకుండా ఒక సస్టైనబిలిటీ సబ్జెక్టు మీద ఆ వీల్ స్వచ్ఛ భారత్ కిందకి సంబంధించిన విషయంలో కూడా అవ్వచ్చు. ఈ యొక్క ఐడియాను ముందుకు పోయే విధంగా ప్రభుత్వం తరఫున తప్పకుండా అన్ని రకాల ప్రోత్సాహం ఉంటుంది. శ్రీనివాస్ గారిని ప్రవీణ్ గారిని కూడా కోరుతాను. ఇటువంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసే విధంగా మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున కూడా
అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందే. మీరు తప్పకుండా వీళ్ళంతా ఇక్కడ యువకులు ఇంకా తెలంగాణను అన్ని రకాల విస్తరించడానికి ఉపయోగపడే విధంగా వారికి ఉన్నటువంటి ఆలోచన, వారికి ఉన్నటువంటి శక్తి, వారికి ఉన్నటువంటి ఒక ఇన్నోవేషన్ను మనం తప్పకుండా ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం తరఫున మీకు ఉందనే మాటని సందర్భంగా మనం చేస్తూ మరొకసారి 18 మంది స్టార్టప్స్కు ముఖ్యంగా అక్షయ్ గారికి వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. మా పిల్లవాడు ఇప్పుడు చెప్తాను సార్, నేను ఎవ్రీ సండే ఐఎమ్ డూయింగ్ లేక్ క్లినిక్ 1.5 hours అని చెప్తాను. రియల్లీ ఐఎమ్ వెరీ ఇంప్రెస్. కంగ్రాచులేషన్. తప్పకుండా నేను స్ఫూర్తి అందరూ తీసుకొని మరి అందరూ అటువంటి కొంత పిల్లల్ని తల్లిదండ్రులు బయటకు పోతే కూడా ఆపుతారు. సాయంత్రం మధ్యాహ్నం స్విగ్గీ ఆర్డర్ చెప్పినా ఏమన్నారు, ఇంకోటి ఆర్డర్ చెప్పినా ఏమన్నారు, కానీ పొద్దున గంట సేపు కానీ పోయి సోషల్ వర్క్ చేస్తామంటే మా పిల్లలు ఎందుకు చేస్తారు అనే పరిస్థితికి వచ్చింది. సున్నితంగా చూసుకునే పరిస్థితి నుంచి కొంత సమాజంలో నేను ఒక పౌరుణ్ణి, నాకు ఒక బాధ్యత ఉన్నది అనేటువంటి మాట ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ప్రభుత్వం ఎన్ని చేయగలుగుతుంది? ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా పబ్లిక్ పార్టిసిపేషన్ లేదు, పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ లేదు, సాధ్యం కాదు. కాబట్టి దయచేసి ఈ అంశం లోపల పారిశుద్ధ్యము లేదా ప్లాస్టిక్ నివారణ, ఒక పర్యావరణాన్ని కాపాడుకోవడానికి సంబంధించి ప్లాంటేషన్ కావచ్చు, ఇంకొక ఇన్నోవేషన్ ప్రోగ్రామ్, ఇన్నోవేషన్ ఇన్ ఫీల్డ్ ప్రాక్టికల్గా ఈ మధ్యన స్టార్ట్ చేస్తాం. అయితే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్లో ఇంత పెద్ద వర్షాలు పడతా ఉన్నాయి. వర్షం పడ్డ తర్వాత గంట 2 గంటల నీళ్ళన్నీ డ్రైనేజీలుగా వెళ్ళిపోతా ఉన్నాయి. పెద్ద అపార్ట్మెంట్ ఒక్కొక్క ఏరియా కేటెడ్ కమ్యూనిటీ ఒక్కొక్క గ్రామంతో సమానం ఉంటుంది. కానీ ఆ వర్షం పడ్డదాన్ని వాటర్ హార్వెస్టింగ్ చేస్తలేరు. ఫస్ట్ ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందరి బిల్డర్స్కు దాని తర్వాత ప్రతి ఒక్కరికి ఒక సమాచారానికి ఒక నోటీస్ ఇస్తాం. వాళ్ళందరూ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మ్యాండేటరీ చేస్తూ ఉన్నాం. లేకపోతే అన్ని రకాల సామధాన భేద దండ అవి ఏమైనా వచ్చేది. వర్షం నీళ్ళను ఒడిసి పట్టి గ్రౌండ్ వాటర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం తరఫున సీరియస్గా ఆలోచన ప్రణాళిక తయారు చేస్తా ఉన్నాం. ఇది కూడా సమాజానికి ఉపయోగపడేది, మాకే వ్యక్తిగతంగా ఎవరు కాదు. ప్రభుత్వం ఇలా 547 ఎమ్మెల్యే వాటర్ ఇస్తూ ఉంది. రేపు కూడా ఎండాకాలంలో మేము వాటర్తో కృష్ణా ఫేజ్ 1, 2, 3 గోదావరి, లేకపోతే ఇక్కడ మంజీరా, అన్ని జాగాల నుంచి సింగూర్, హిమాయత్ సాగర్, నిజాం సాగర్ నుంచి ఇస్తూ ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల ఇంట్లో నీటికి ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. ఆ గ్రౌండ్ వాటర్ పడిపోకుండా ఉండాలంటే వర్షం నీళ్ళను కూడా మనం కింద గ్రౌండ్ వాటర్గా చేసుకోవాలి. వాటర్ హార్వెస్టింగ్ అనేటువంటిది కూడా తప్పకుండా ఒక బాధ్యత. నాకేం సంబంధం అంటే ఎవరికైతే ఇంటి మీద వాటర్ నీళ్ళను నీ దగ్గర గ్రౌండ్ వాటర్గా కన్వర్ట్ చేసుకోలేకపోతే అది కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోయేటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరుగుతుందనే మాట మనం చేస్తూ అందుకు సంబంధించి కూడా అందరూ సహకరించాలని కోరుతూ మరొకసారి అక్షయ్కి 18 స్టార్టప్లకు వారికి సహకరించినటువంటి అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి అక్షయ్ని ప్రోత్సహించిన మను చౌదరి కూడా, మరి ఈరోజు ఇప్పుడున్నటువంటి మా కలెక్టర్ హైమావతి గారికి కూడా అభినందనలు, దాన్ని నడిపినటువంటి జయదేవ్ గారికి కూడా శుభాకాంక్షలు. నా పేరు అక్షయ్ దేశపాండే. స్విచ్ యూకో అన్న సంస్థకి ఫౌండర్ లాగా పనిచేస్తున్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు మన కోసం అందరికీ. తెలంగాణలో మనం ఈరోజు సస్టైనబిలిటీ ఆన్ వీల్స్ అనే ఒక వినూతనమైన ప్రోడక్ట్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మనకి వేస్ట్ మేనేజ్మెంట్ మొత్తము వీల్స్ మీద చేసే విధంగా తయారు చేయడం జరిగింది సార్. దీనికి మాకు పేటెంట్ కూడా మేము అప్లై చేయడం జరిగింది. పేటెంట్ నెంబర్ కూడా మాకు వచ్చింది. దీనిలో మనం ప్లాస్టిక్ని బేలింగ్ చేయడము, ప్లాస్టిక్ని షెడింగ్ చేయడము, ప్లాస్టిక్ కంపోస్టింగ్ చేయడము, ప్లాస్టిక్ని ఇన్సినరేట్ చేయడము, అదేవిధంగా థర్మాకోల్ని కూడా లంప్ లాగా తయారు చేయడం అనేది జరుగుతుంది సార్. అదే కాకుండా దీనికి 15 kVA జనరేటర్ కూడా ఉంది సార్. అదేవిధంగా దీనికి ఒక 2 kVA సోలారు, అదేవిధంగా దీనికి ఒక 250 కిలోల కన్వేయర్ బెల్ట్ కూడా ఉంది సార్. సో మనుషులు ఈ వెహికల్ మొత్తం డిజైన్ చేస్తున్నప్పుడు ఎర్గనామిక్స్ అన్న విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఎర్గనామిక్స్ అంటే మనుషులు వెయిట్ ఏదైతే ఎత్తుతారో దాన్ని పెడతారో, మన అప్పర్ బాడీ లిమ్, లోవర్ బాడీ లిమ్స్ వాళ్ళ బాడీస్ మీద ఎక్కువ ప్రెషర్ ఉండకుండా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేయగలుగుతారన్న దాని దృష్టితోనే ఇది చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ని మన సిద్దిపేట ముందర కలెక్టర్ గారు మన్ను చౌదరి గారు, అదేవిధంగా ఇప్పుడు కలెక్టర్ హిమావతి గారు మహిళలకి ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఉన్నప్పుడు మహిళలు వెయిట్ ఎక్కువ ఎత్తకుండా ఆ వెహికల్ని ఎలా చేయగలమని దాని గురించి ఆలోచించి ఈ యొక్క ప్రోడక్ట్ని డిజైన్ చేయడం జరిగిందండి. సో దీనివల్ల మనము
ప్రతి ఊరికి ప్రతి జిల్లాకి వేస్ట్ మేనేజ్మెంట్ బాగా ప్రాసెస్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటూ చేస్తున్నాం సార్. ఇది ప్రస్తుతానికైతే ఒక డిస్ట్రిక్ట్లో చేస్తున్నాము. మనకి వేరే డిస్ట్రిక్ట్స్ వేరే జిల్లాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందర తీసుకుపోవాలని చెప్పేసి అక్కడక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్లు అక్కడక్కడ కన్సర్న్ మినిస్టరు కూడా ఇవ్వడం జరిగింది. కొండ సురేఖ మేడం గారు వరంగల్లో చేయాలి అని చెప్పేసి, సీతక్క మేడం గారు మినిస్టర్ గారు అక్కడ ములుగులో చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూడా దీన్ని తీసుకుపోవాలి ముందర అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ యొక్క ప్రోడక్ట్ అన్నది విశేషత ఏంటంటే ఇక్కడ ఒకటి కాదండి, 18 స్టార్టప్లు కలిపి ఒక ప్రోడక్ట్, ఒక దేశానికి ఒక ప్రోడక్ట్ ఇస్తున్నారన్నప్పుడు అది ఒక చాలా పెద్ద విషయం. ఈ విధంగా అన్నీ మీరు ఎప్పుడు చూసినట్లయితే ఒక ప్రోడక్ట్ ఒక స్టార్టప్ది ఉంటుంది, కానీ 18 స్టార్టప్లు ఒకటే దగ్గర కలిసి 18 స్టార్టప్లు ఒకటే విజన్ పెట్టుకొని దాన్ని ముందర తీసుకుపోవడము, దాని మీద పని చేయడం, దానికి ఒక మీరు చూసినట్లయితే మా టీం ఎవరైతే ఇక్కడ నించొని ఉన్నారో అందరూ ఒక స్టార్టప్ రిప్రజెంటేటివ్ వాళ్ళే. సో అందరం కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. జస్ట్ ఏంటంటే కొంచెం నేను ముందర ఉన్నాను కాబట్టి నన్ను ముఖం ముందర చూపిస్తున్నాను అంతే తప్ప ఇది నాది ఒక్కడిది కాదండి. నాగరాజ్ గారు, శ్రీమంత్ గారు, ఆశుతోష్ గారు, శ్రీనివాస్ మూర్తి గారు, విష్ణు గారు, వీళ్ళందరూ సహకారము దీని మీదలో ఉందండి. For more videos like this, subscribe Big TV channel.